సిద్దిపేట ప్రజలు ఇచ్చిన బలంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై సిద్దిపేట అభివృద్ధిపై గట్టిగా కొట్లాడుతున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేశారు. అంతకుముందు చిన్నకోడూరు మండలంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. సిద్దిపేట దశాబ్దాల కళ రైలు రావడం నెరవేరిందని, త్వరలో ఢిల్లీ, బెంగళూరుకు రైలు నడపనున్నట్లు తెలిపారు. ఈ చెక్కులు దయచేసి ఎక్కువ ఆలస్యం చేయకుండా బ్యాంకులో రేపే వేసుకోండి. మీరు అవసరం ఉన్నప్పుడు తీసుకోండి, కానీ లేట్ అయితే ఏమైందంటే డేట్ అయిపోయి మళ్ళీ మీరు నా దగ్గర రావడం, మళ్ళీ నేను చెక్కును రీవాలిడేట్ చేయాలంటే మీకు డబుల్ పని, నాకు డబుల్ పని. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిసారి నేను 200-300 చెక్కులు పంచితే 5వ 10వ మళ్ళీ వాపసు వస్తుంది. మర్చిపోయిన సార్, డేట్ అయిపోయింది సార్, మళ్ళీ రీవాలిడేట్ చేయమని వస్తున్నారు. అది అనవసరంగా వృధా ప్రయాస. దయచేసి ఆలస్యం చేయకుండా, ఏదో వచ్చిందే కొద్దిగా ఉల్టా భక్తి, మీకు అయిన ఖర్చులో మేము ఇచ్చేది ఎంత కాదు, ఏదో కొంత సాయం చేయాలి, కష్టాల్లో ఉన్నారు అనుకొని ఆపద పడ్డది, ఎంతో కొంత మీకు వృధా భక్తిగా సాయం చేస్తున్నాం కనుక దీన్ని అకౌంట్లో జమ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరి మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. ఇవాళ సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శంగా చేసుకున్నాం. నాకు ఇవాళ ఉదయం ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మన సిద్దిపేట నియోజకవర్గంలో ఈ యాసంగి పంటలో 52,000 ఎకరాల పంట పండుతూ ఉంది. ఇప్పుడు వస్తూ ఉంటే కార్లో మా రాజనగర్ మున్సిపల్ చైర్మన్ అంటుండే, ఒకప్పుడు సార్ ఒక 10 ఏళ్ల కింద మన తెలంగాణ రాకముందు సిద్దిపేటలో సాజిద్పుర, అంబేద్కర్ నగర్ పోతే పాపం మా బోరింగ్ నీళ్లు 400 ఫీట్లు 500 ఫీట్ల లోపల బోరింగ్ నీళ్ళు తాగితే ఆ మోకాళ్ళన్నీ గడగట్టుకుపోతుండే, గిన్నెలకు మొత్తం తెల్లగా అట్టుకట్టుంటే గిన్నెలల్లో ఆ క్లోరైడ్ నీళ్లతోని ప్రజలు మోకాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో అనారోగ్యం పాలవుదురు. అసలు తాగనీటి నీళ్ళకే చాలా తిప్పలు ఉంటుంటాయి సిద్దిపేటలో. అటువంటిది ఇప్పుడు రోజు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రతి ఊర్లో, ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి. మంచినీళ్ళే కాదు, ఈ ఎండాకాలంలో చెరువులు మత్తలు దుంపుతున్నాయి, ఈ ఎండాకాలంలో చెక్ డ్యామ్లు మత్తలు దుంపుతున్నాయి. ఏ బోర్ చూసినా 3 ఇంచులు వస్తున్నది. ఏ ఊర్లో కూడా ఒక గుంట కూడా ఎండనీయలేదు సిద్దిపేటలో. ఒక గుంట భూమి ఎండకుండా యాసంగి పంట ఇవాళ పండుతూ ఉన్నది సిద్దిపేట. అంటే తెలంగాణ రావడం వల్ల, కష్టపడి మనందరం పనిచేసుకోవడం వల్ల ఇవాళ ఇంత మంచి పంట మన సిద్దిపేటలో పండుతున్నది. ఇవాళ ప్రజలకు ఇంత ధైర్యం దొరికింది, ఇంత బతుకుతారు అనేటువంటి ఇంత భూమి ఉన్న వాళ్ళకు 2 పంటలు పక్కా పండుతున్నాయి. అట్లా కొద్దిగా మంచిగా చేసుకున్నాం. ఇప్పుడే ఇక బ్యాంకుకి పోయి, యూనియన్ బ్యాంక్ వాళ్ళు మీటింగ్ పిలిస్తే ఆడికి పోయి వస్తూ ఉన్నాం. అక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాల వల్ల ఉద్యోగం చేస్తున్నారు. దాదాపు అన్ని హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, బీహార్ అన్ని రాష్ట్రాలలో పనిచేస్తున్నారు.